హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఒక కొత్త రెసిపీని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. 1 కప్పు రేషన్ బియ్యంతో స్వీట్ చేసుకుని అప్పటికప్పుడే తినేసేయచ్చు. చాలా బాగుంటుందన్నమాట. దీనికోసం నేను 1 కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. దీన్ని నీట్గా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టుకుని కనీసం ఒక 3 గంటలన్నా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత చక్కగా ఇలా నానిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనికి ఒక అరకప్పు దాకా ఎండు కొబ్బరి ముక్కలను అయితే కట్ చేసి పెట్టుకున్నవి ఇందులో వేసేసుకుని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులోనికి యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ రెండు కలిపి ఒకేసారి వేసేసుకోవచ్చు, బట్ కొబ్బరిని ఈ రెండింటితో పాటు వేసేసుకుంటే ఏమవుతుందంటే అక్కడక్కడ కొబ్బరి ముక్కలు ఉండిపోతాయి అన్నమాట. అలా కాకుండా ముందే మిక్సీలో ఇలా వేసుకున్నట్లయితే చక్కగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. అదేవిధంగా 2-3 ఇలాచీలు, టేస్ట్కి తగినంత సాల్ట్, అంటే ఏ స్వీట్ చేసినా సరే నేను చెప్తూనే ఉంటాను కదండి, 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఒక హాఫ్ గ్లాసు అంటే టీ గ్లాస్ ఉంటుంది కదా, దానిలో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకుని దీన్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని దీన్ని తీసి పక్కన పెట్టేసేసుకుని ఒక బౌల్ తీసుకుని అందులోనికి 1/4 కప్పు దాకా, ఇందాక 1 కప్పు దాకా బియ్యం తీసుకున్నాం కదండి, అదే కప్పుతో కొంచెం తక్కువగా ఒక 1/4 కప్పు దాకా బెల్లాన్ని తీసుకుని ఈ బెల్లం కరగటానికి 2-3 టేబుల్ స్పూన్ దాకా వాటర్ తీసుకోవాలన్నమాట. స్టవ్ మీద పెట్టుకుని చక్కగా ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి. పాకమేం అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుందన్నమాట. ఇలా కరిగించిన బెల్లం సూప్ని ఆల్రెడీ ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఇందులోనికి యాడ్ చేసేసుకుంటున్నాను. చక్కగా ఒకసారి ఇదంతా కలిపేసేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఖాళీగా ఉన్న బౌల్ తీసుకుని అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట, కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వంట సోడాని అయితే వేసుకున్నానండి. చాలా బాగుంటుందన్నమాట, మంచిగా స్మూత్గా వస్తుంది ఇలా యాడ్ చేయటం వల్ల. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి ఈ విధంగా నాన్ స్టిక్ కళాయి అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకుని మరొకసారి పిండిని ఈ విధంగా కలిపేసేసుకుని 2 గరిటెల దాకా ఇలా పిండిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. కొంచెం ఎంత వేసుకున్నా పర్లేదు, కొంచెం మందంగా వస్తుందన్నమాట. మందంగా వస్తే ఏంటంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, అంతకు మించి ఏం లేదండి. నేను 2 గంటల దాకా వేసుకుని అలా ఒక స్టవ్ మీద పక్కన పెట్టేసి మరొక స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అందులోనికి ఎండు కొబ్బరి ముక్కల్ని చిన్నగా కట్ చేసి ఫ్రై చేసి దీని మీద యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా వేసుకోవటం వల్ల ఇక్కడ ఈ స్వీట్ తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే కొబ్బరి ముక్కలు చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుందన్నమాట. మిస్ కాకుండా ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి. ఒక పక్క కాలిన తర్వాత మరొక పక్కన కూడా టర్న్ చేసేసి చక్కగా 2 వైపులా నిదానంగా ఉడికించేసుకోవాలి. ఆ తర్వాత హ్యాపీగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఆరిపోయినాక రెండో రోజు తిన్నా కానీ చాలా బాగుంటుందండి. ఇది 2 రోజులు నిల్వ కూడా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఇలా వేస్తూ ఉండగానే తినేసారనమాట, అంత బాగుంది రెసిపీ, చాలా బాగా నచ్చుతుంది. ఎంత స్మూత్గా వచ్చిందో చూసారు కదా మీరు కూడా. స్వీట్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.